Actually, I deserve this, but I am blessed that at least I got this టుడే. ఐ యామ్ నాట్, నేనేం అనట్లేదు ఇలాంటిది ఉంది అని. యాక్చువల్గా నేను ఇవాళ పులిహోర చేశాను. తర్వాత చపాతీ కర్రీ కూడా ఉండింది. సో అది మా ఆయన తినేస్తారు అండ్ మార్నింగ్ రైస్ తిన్నారు కదా అని చెప్పేసి చపాతీ కర్రీ ఆయనకు పెట్టేసి పులిహోర చేశాను అనమాట. బహుశా మాకు అంటే పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా అయ్యాక ఇంకొంచెం మిగులుతుంది అన్న ఉద్దేశంతోనే నేను చేశాను అనమాట. బట్ అనుకోకుండా ఇలా మిగలలేదు. సో పులిహోర అన్నం కూడా మిగలలేదనమాట. సో నేను ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేసుకొని తినచ్చు. కానీ ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. స్నానం చేసి దీపం పెట్టేసుకొని ఆకలేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా కొద్దిగా కారం పొడి, ఉప్పు, నెయ్యి వేసుకొని తినేస్తున్నాను. కానీ చాలా బాగుంటుంది ఇది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇవాళ థర్స్డే కాబట్టి నేను ఎగ్ తినట్లేదు. లేదు అని అంటే ఒక ఆమ్లెట్ వేసుకొని ఇలా తగినంత ఉప్పు, కారం, నెయ్యి వేసుకొని కలుపుకొని ఒక ఆమ్లెట్, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసుకొని తిన్నారంటే అంతకు మించింది ఉంటుందని మీరు కూడా మీకు అనిపించదు. చాలా చాలా బాగుంటుంది ఇది. ట్రై చేసి చూడండి. ఏమీ లేదు అని అనుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఉన్నదాంతో మనం ఇది దొరికినందుకు చాలా అదృష్టవంతులం మనం అని ఫీల్ అవుతూ మనం బ్రతికేయాలి. సో కానీ బెస్ట్ది తెచ్చుకోవడానికి తప్పకుండా ఎప్పుడూ ప్రయత్నించాలి. కానీ ఉన్న దాంట్లో మనకు లేదు అని అనుకోకుండా ఉన్న దాంట్లో ఏం తినచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది ఆలోచించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందని నా ఉద్దేశం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. చూడండి కలుపుకున్నాను. తిని చూపిస్తాను మీకు ఎంత బాగుంటుందో. చాలా